హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు TSJ మ్యాథ్స్ క్లాసెస్. మనము 6th క్లాస్ మ్యాథ్స్లో 3rd చాప్టర్ ప్లేయింగ్ విత్ నంబర్స్లో ఎక్సైజ్ 3.4లో ఉన్నాము. 3.4లో 3rd ప్రాబ్లం 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. 3rd ప్రాబ్లం చూద్దాం ఈరోజు. 3rd ప్రాబ్లం క్వశ్చన్ చూసినట్లయితే, ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ of a room are 12 meters, 15 meters and 18 meters respectively. అంటే ఏంటంటే స్టూడెంట్స్, ఒక రూమ్ది లెంత్ వచ్చేసి 12 meters, బ్రెడ్త్ వచ్చేసి 15 meters, హైట్ వచ్చేసి 18 meters అని చెప్తున్నాడు. Determine the length of the longest stick that can measure all the dimensions of the room in exact number of times. ఒక లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ స్టిక్ కనుక్కోమంటున్నాడు. అది అన్ని డైమెన్షన్స్ని ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్తో మెజర్ చేస్తుంది అని అంటున్నాడు. సో లాంగెస్ట్ స్టిక్ అన్నాడు కాబట్టి ఇది HCF అన్నమాట. అంటే ఈ 3 నెంబర్స్కి HCF ఫైండ్ అవుట్ చేయాలని అర్థం స్టూడెంట్స్. ఎక్కడైనా లాంగెస్ట్, లార్జెస్ట్, గ్రేటెస్ట్ అలా ఇస్తే HCF సమ్ అనేది మీరు గుర్తుపట్టండి. సో ఇక్కడ లాంగెస్ట్ స్టిక్ అనేది, సో HCF అనేది కనుక్కోవాలి మనం ఈ 3 నెంబర్స్కి. ఏది 12 meters, 15 meters, 18 metersకి. సో ప్రాబ్లం అనేది స్టార్ట్ చేద్దాం. సో HCF కనుక్కొని 2 మెథడ్స్ ఉన్నాయి కదా, మీకు ఏ మెథడ్ ఈజీ ఉంటే ఆ మెథడ్తో కనుక్కోండి. ఏ మెథడ్లో కనుక్కున్నా మీకు ఆన్సర్ అనేది కరెక్టే వస్తుంది. కాబట్టి మీకు ఏది ఈజీ మెథడ్ ఏది ఉంటే ఆ మెథడ్తో కనుక్కోండి స్టూడెంట్స్. సో నేనైతే ఇక్కడ కంటిన్యూ డివిజన్ మెథడ్ చేస్తున్నాను. సో 12, 15, 18 కదా, సో 12తో స్టార్ట్ చేస్తున్నాను. 12 అనేది బయట వేసుకుని 15 అనేది లోపల వేసుకుని 12 టేబుల్లో 15 ఎక్కడ ఉండదు కాబట్టి 12 నియరెస్ట్ నెంబర్ 12 ones 12. సబ్ట్రాక్ట్ చేస్తే 3 వచ్చింది. మళ్ళీ ఇలా పెట్టుకుని ఈ నెంబర్ని బ్రింగ్ డౌన్ 12. సో 3 టేబుల్లో 12 ఎక్కడ పోతుందంటే 3 4s 12. సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ 3 ఆగిపోయింది కదా, ఇంకొక నెంబర్ ఉంది కదా స్టూడెంట్స్. సో ఆ నెంబర్ని మళ్ళీ 3 తోటి కంటిన్యూ చేద్దాం. 3 నెక్స్ట్ నెంబర్ ఈజ్ 18. సో 3 టేబుల్లో 18 ఎక్కడ పోతుందంటే 3 6s 18. సబ్ట్రాక్ట్ చేస్తే 0. సో అన్ని నెంబర్స్ అయిపోయినాయి. సో మనకి లాస్ట్లో ఏం మిగిలిపోయింది 3 కాబట్టి HCF ఈక్వల్స్ టు 3. సో మనల్ని డిటర్మిన్ ద లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ స్టిక్ అన్నాడు కాబట్టి దేర్ఫోర్ longest stick that can measure all the dimensions. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో అదే రాస్తున్నా స్టూడెంట్స్. ద లెంత్ మన నేమ్ ఫైండ్ అవుట్ చేయమని లెంత్ ఆఫ్ ది లాంగెస్ట్ స్టిక్ కదా, సో అదే రాస్తున్నాను. డైమెన్షన్స్ ఆఫ్ ది రూమ్ ఎంత అంటే 3 meters అని అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇలా మనం 3rd ప్రాబ్లం అనేది చేసుకోవాలి. అర్థమైంది కదా స్టూడెంట్స్. మీకు లాంగెస్ట్ స్టిక్ అన్నాడు కాబట్టి మనం HCF ఈ 3 నెంబర్స్కి 12 meters, 15 meters, 18 metersకి HCF అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి లాంగెస్ట్ స్టిక్ ఏమొచ్చిందంటే 3 meters. అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఇది 3rd ప్రాబ్లం అన్నమాట. నెక్స్ట్ మనం 4th ప్రాబ్లం చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. HCF ఆఫ్ co-prime numbers 4 and 15 was found as follows by factorization. ఇక్కడ 4కి 15కి ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేశారంట. 4కి 2 × 2, ఓకే, 15కి 3 × 5.
సిన్స్ దేర్ ఈజ్ నో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్, దీంట్లో చూసినట్లయితే 2, 2, 3, 5 వీటి కామన్ ఫ్యాక్టర్స్ అనేది మనకు కనిపించలేదు. ఓకే, దీనికి కామన్ ఫ్యాక్టర్స్ కనిపించలేదు కాబట్టి HCF of 4 and 5 ఈజ్ 0 అంట. 4 and దీనికి కామన్ ఫ్యాక్టర్స్ లేదు కాబట్టి 4 and 15కి కామన్ ఫ్యాక్టర్స్ 0 అంటున్నాడు. ఈజ్ దిస్ ఆన్సర్ కరెక్ట్? ఇఫ్ నాట్ వాట్ ఈస్ ద కరెక్ట్ HCF అంటున్నాడు స్టూడెంట్స్. క్వశ్చన్ అర్థమైంది కదా, వీటికి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి దీని HCF 0. ఈ ఆన్సర్ అనేది కరెక్టా లేదా వాట్ ఈస్ ద కరెక్ట్ HCF అని అంటున్నాడు. సో ఫస్ట్ మనము HCF అనేది ఈ 4కి 15కి HCF మనము కనుక్కున్నట్లయితే స్టూడెంట్స్ చూద్దాం ఇప్పుడు సొల్యూషను. ఫస్ట్ మనం 4కి అనేది మనం HCF అని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 4 అనేది 2 2s, నెక్స్ట్ 2 1s కదా స్టూడెంట్స్. నెక్స్ట్ అదే 15 కనుక్కుంటే మనం ఫ్యాక్టరైజేషన్ అనేది చేస్తే 15కి 15 2 టేబుల్లో పోదు కాబట్టి 3 5s, నెక్స్ట్ 5 1s. మామూలుగా మనం వీటికి మనం ఎలా రాస్తాము, HCFలో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తెలుసు కదా. సో 4 = 2 × 2 అని రాస్తాం. నెక్స్ట్ 15కి 3 × 5, 15కి 3 × 5 అని రాస్తాం. అవునా స్టూడెంట్స్? ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే మనకు నిజంగానే కామన్ ఫ్యాక్టర్ అనేది కనిపించలేదు. ఓకే, మరి కామన్ ఫ్యాక్టర్ లేనప్పుడు దీని HCF 0 అవుతుందా అంటే నో. ఎందుకంటే ఇక్కడ 1 చూడండి, ఈ 1 మనం నార్మల్గా రాసుకోం, కానీ ఈ 1 కూడా మనం ఇప్పుడు 2 × 2 × 1 అని కూడా ఒకవేళ రాసుకుంటే ఇక్కడ కూడా 3 × 5 × 1 అని రాసుకుంటే 1 అనేది మనకు కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తుందా? ఎస్, 1 నార్మల్గా మనం రాసుకోం దీంట్లో, ఎందుకంటే 1 నార్మల్ 1 అనేది రాసుకోం కాబట్టి మనకి కామన్ ఫ్యాక్టర్ ఏం లేదనుకుంటాం. కానీ 1 రాసుకుంటే 1 అనేది 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ కదా. సో 1 అనేది ఫ్యాక్టర్, ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది కాబట్టి 0, దీని HCF 0 అని మనం అనొద్దు. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి, మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఈజ్ ద ఆన్సర్ కరెక్ట్? 0 అనేది HCF దీన్ని కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు. నో కదా. సో ఫస్ట్ అది రాద్దాం. నో, ఇక్కడ రాయండి, నో 0 ఈజ్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ కాకపోతే ఇఫ్ నాట్ వాట్ ఈజ్ ద కరెక్ట్ HCF అని అడిగాడు కదా. ద కరెక్ట్ HCF ఆఫ్ 4 and 15. 4 and 15 కరెక్ట్ HCF ఏంటి అంటే 1 ఈజ్ 1. అర్థమైంది కదా స్టూడెంట్స్? 0 అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే దీని HCF వచ్చేసి 1 అని అనొచ్చు మనం, 0 అనే అయితే అనకూడదు దీనికి. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇది 4th ప్రాబ్లం అనమాట. మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు, ఆ 2 నెంబర్స్కి HCF 0 అంటున్నాడు. మనం ప్రూవ్ చేసాం 0 కాదు 1, దీని HCF వచ్చేసి 1 అని మనం ప్రూవ్ చేసాం. సో ఇది 4th ప్రాబ్లం స్టూడెంట్స్. నెక్స్ట్ మనం ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం 5th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 5th క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద లార్జెస్ట్ వెజిల్ విచ్ కెన్ ఎంప్టీ ద ఆయిల్ ఫ్రమ్ 3 vessels containing 32 liters, 24 liters and 48 liters an exact number of times. సో ఈ లార్జెస్ట్ వెజిల్ది కెపాసిటీ ఏంటి? ఈ 32 లీటర్స్, 24 లీటర్స్, 48 లీటర్స్ని ఎంప్టీ చేయగలుగుతుంది. ఆ కెపాసిటీ ఎట్లా ఎంత మెజర్మెంట్ వెజిల్ మనకుంటే ఈ 3 ఆయిల్ క్యాన్స్ని మనకి ఎంప్టీ చేయగలుగుతుంది అని అడుగుతున్నాడు. ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తోటి చేయాలంట. సో ఇక్కడ లార్జెస్ట్ వెజిల్ నేను చెప్పాను కదా ఇందాకే, లార్జెస్ట్ వెజిల్, లాంగెస్ట్, గ్రేటెస్ట్ ఇలాంటి వర్డ్స్ వస్తున్నాయి అంటే మనకి HCF ఫైండ్ అవుట్ చేయాలని ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయండి స్టూడెంట్స్. అలా ఇస్తేనే మనకి HCF అని.
సో లార్జెస్ట్ వెజిల్ అంటే మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇందాక చెప్పాను కదా, మనము హెచ్సిఎఫ్ని ఇచ్చినప్పుడు ఎనీ మెథడ్, మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈజీగా ఉంటే దాంతో చేయండి, అయితే కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ ఈజీ ఉంటే ఆ మెథడ్తో చేయండి. ఎలా చేసినా మనకు ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను కంటిన్యూడ్ డివిజన్ మెథడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 32, 24, 48 3 నెంబర్స్ ఇచ్చాడు. దీనిలో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏది 24. సో 24ని అవుట్ సైడ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ 32. ఇది ఆర్డర్ వైజ్ వేసుకోవాల్సి, ఇష్టం వచ్చినట్టు మనం వేసుకోవద్దు, చూసుకుని ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ని ఇన్సైడ్ వేసుకోండి. 32. సో 24 టేబుల్లో నియరెస్ట్ నెంబర్ 32 ఎక్కడ అంటే 24 1s 24. సబ్ట్రాక్ట్ చేస్తే 2 - 4 పోదు కాబట్టి బోరో చేస్తే ఇది 12 అవుతుంది, ఇది 2. సో 12లోంచి 4 తీస్తే 8, 2లోంచి 2 0. సో లెసన్ నెక్స్ట్ 8 వేసుకుని మళ్ళీ ఇలా వేసుకుని పైన ఉన్న నెంబర్ని కింద దించేసుకోండి. 24. సో 8 టేబుల్ 24 ఎక్కడ పోతుంది, 8 3 times. 8 3s is 24. సబ్ట్రాక్ట్ చేస్తే 0 వచ్చింది. సో ఇక్కడ 8 మిగిలిపోయింది కదా, 8 తోటి నెక్స్ట్ నెంబర్ ఉంది కదా, ఇంకో నెంబర్ ఏముంది 24 32 అయిపోయింది. ఇప్పుడు 48. 8 టేబుల్ 48 ఎక్కడ పోతుంది, 8 6 48. సో సబ్ట్రాక్ట్ చేస్తే 0. సో లాస్ట్లో మనకి ఏం మిగిలిపోయింది 8. సో హెచ్సిఎఫ్ అనేది 8. కానీ ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద లార్జెస్ట్ వెజిల్ విచ్ కెన్ ఎంప్టీ ద ఆయిల్ ఫ్రమ్ ద 3 వెజిల్స్. సో ఆ కెపాసిటీ ఏంటి, ఆ లార్జెస్ట్ వెజిల్ది అంటే 8 liters. సో ఇక్కడ రాయండి. Therefore, capacity of the largest vessel which can empty the oil ఈక్వల్స్ టు ఎంత స్టూడెంట్స్, 8 liters. అర్థమైంది కదా. సో లాస్ట్లో ఫైనల్ స్టేట్మెంట్ అనేది రాయండి. సో ఇది 5th ప్రాబ్లం స్టూడెంట్స్. అర్థమైంది కదా ఈ 5th ప్రాబ్లం కూడా. సో ఈ 5th ప్రాబ్లంతో మనకి 3.4 ఎక్సర్సైజ్ అనేది మనము ఎండ్ చేసుకున్నట్టు. నెక్స్ట్ మనం 3.5 ఎక్సర్సైజ్తో కలుద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ సమ్స్ 3.4 ఎక్సర్సైజ్ అంతా మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. Okay students, thank you.